దేవుని నామానికి వందనాలు. వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 74వ కీర్తన 2వ చరణం. నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ దినము తండ్రి మరి యొక్క మారు ప్రభా, నీ లేఖన భాగాన్ని ధ్యానించుకొనటానికి ప్రభా నీవు మాకు ఇచ్చిన సమయమును బట్టి ప్రభా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మాటల ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సంధింపచేసి ప్రభా ఈ మాటల ప్రకారము తండ్రి లోబడి జీవించగలిగే జీవితాన్ని అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది. నీ స్వాస్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఇక్కడ జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని దేవునికి చెప్తున్నట్టుగా ఈ సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాము. అయితే దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, మరొక జ్ఞాపకము చేసుకొనివాడు మన దేవుడు. చాలాసార్లు మన జీవితాల్లో కలుగుతున్న అనేక భయములను బట్టి, అనేకమైన సందర్భములను బట్టి, కలుగుతున్న అనేకమైన పరిస్థితులను బట్టి నా దేవుడు నన్ను మరిచిపోయాడని మనము కొన్నిసార్లు అనుకోవచ్చు. కానీ మన తల్లైనా మనల్ని మరవచ్చేమో కానీ మన దేవుడు ఎన్నడూ కూడా మనల్ని మరువని దేవుడు, మన చేయి విడువని దేవుడు. అయితే దేవుని వాక్యంలోనికి వెళ్తే కొన్ని సందర్భాలు దేవుని యొక్క వాక్యము ఆయన మనల్ని ఏ విధముగా జ్ఞాపకము చేసుకుంటాడో అని గనక మనము చూస్తే, ఏ విధముగా ఆయన మనల్ని ఆదరిస్తాడో, ఏ విధముగా ఆయన మనల్ని ఆయన దృష్టిలో ఉంచుకుంటాడు అని గనక కొన్ని వచనాలను మనము చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14-15 వచనములు. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. 16వ వచనంలో కూడా మనము చూస్తే, చూడుము నరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. చూడండి, అయితే కొన్నిసార్లు మనం అనుకుంటాము నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. చూడండి, ఎదిగి మనకంటే పెద్దవారైన మన పిల్లల్ని సైతము మనం మర్చిపోకుండా ప్రేమిస్తాం. మనము వారి మీద ఆధారపడుతున్న వయసుకు మనం వచ్చినా కానీ మన పిల్లల్ని మనం ఏమాత్రము కూడా మరవము. వారికి తెలుసు ఏం వండుకోవాలో, ఏం తినాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఏం చేయాలో వారికి అన్నీ తెలుసు. వారు చేతుల నిండా సంపాదించుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్ర పోతున్నారు. అయినా కానీ మన బిడ్డలు ఏమైపోయారా అని మన గొంతులో ప్రాణం పోయేంత వరకు కూడా వారి గురించి ఆలోచిస్తూనే ఉంటాం. అలాంటిది చంటి పిల్లలు, వారికి ఆకలేస్తోంది అని కూడా నోరు విప్పి చెప్పలేని చంటి పిల్లల్ని చూడండి తల్లి ఎంత భద్రముగా కాపాడుతోంది అనేసి. అంటే ఎన్నో రాత్రులు ఆ బిడ్డతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటుంది. తన కోసము, బిడ్డ కోసము తన కడుపును మార్చుకున్న రోజులు ఎన్నో తన జీవితంలో చూసి ఉంటుంది. అయితే ఒకవేళ కన్న తల్లే తన బిడ్డను మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. ఈరోజు దేవుడు నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను మరువను. నీ తల్లి, నీ తండ్రి, ఈ భూమి మీద ఉన్న ఎవరైనా నిన్ను మరుస్తారేమో, నిన్ను తన ప్రాణము పణంగా పెట్టి పెంచిన కనిన తల్లి నిన్ను మరుస్తుందేమో, ఒకవేళ తనైనా మరిచినా కానీ నేను నిన్ను మరువను. ఈరోజు మన దేవుని సన్నిధికి వచ్చిన మనము మన దేవుణ్ణి నువ్వే దిక్కు అని మనము ఆయన పాదములు పట్టుకొని మనల్ని ఆయన ఎన్నడూ కూడా మన చెయ్యి విడిచిపెట్టేవాడు
కాదు, ఆయన మనల్ని నిత్యము ఆయన జ్ఞాపకములో ఉంచుకుంటూ ఉన్న దేవుడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే కీర్తనల గ్రంథము 27వ కీర్తన, కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ చరణం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అయితే మనల్ని చేరదీసేవారు ఎవరు ఉన్నా లేకపోయినా కానీ మనల్ని చేరదీయువాడు మన దేవుడు. మనం ఏ స్థితిలో మన దేవుని వద్దకు వచ్చినా కానీ. అయితే చాలాసార్లు చూడండి, కొంతమంది మన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నప్పుడు వారు తప్పు చేశారు, అయితే వారు కన్నీరు విడుస్తూ ఉన్నప్పుడు మన హృదయాల్లో కొన్నిసార్లు ఏమనిపిస్తోంది అంటే, అంతలా నిన్ను ఎవరు తప్పులు చేయమన్నారు, ఇప్పుడు వచ్చి ఎవరు కన్నీళ్లు పెట్టుకోమన్నారు అన్నట్టుగా మనము చూసే చూపు ఉంటుంది. అయితే ఈరోజు మన తల్లిదండ్రులు మనల్ని మరిచి ఉండొచ్చు. మనము చేసిన క్రియలను బట్టి కానీ, మనము చేసిన పనులను బట్టి కానీ మన తల్లిదండ్రులు సైతము మనల్ని మరిచి ఉండొచ్చు, విడిచి ఉండొచ్చు. మన దేవుని యొద్దకు గనుక మనము వస్తే మన దేవుడు ఏమాత్రము కూడా మరవకుండా మనల్ని చేరదీయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే ఆయన నీతిమంతుల కొరకు ఈ భూమి మీదకి రాలేదు, కానీ ఎవరైతే పాపములో బ్రతుకుచూ ఉన్నారో, ఎవరైతే పాపములోనే నశించిపోవడానికి సిద్ధముగా ఉన్నారో వారి కొరకు మాత్రమే దేవుడు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు మనల్ని విడిచిన మరిచిన యెహోవా మనల్ని చేరదీయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినము మన దేవుని దగ్గరకు వస్తే మన దేవుడిచ్చే ఆదరణ ఏమిటో తెలియకుండానే అనేకమైన వారు కొన్ని నిర్ణయాలు అనేది తీసుకొని వారి జీవితాన్ని సైతము పతనము చేసుకుంటూ ఉన్నారు. వయసుకి సంబంధం ఏమాత్రము లేదు. అయితే దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, నేను నిన్ను చేరదీస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను. ఈ భూమి మీద ఎవరు మరిచినా, ఎవరు విడిచిపెట్టినా నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను నా చేతులతో ఎత్తుకొని నేను నిన్ను చేరదీస్తాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తోంది. అయితే అదే కీర్తనల గ్రంథము 105వ కీర్తన, 105వ కీర్తన 9వ చరణాన్ని మనము చూస్తే, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఇస్సాకుతో ఆయన చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. చూడండి, అబ్రహాము యొక్క సంతతి అయిన ఇస్సాకుకి చేసిన ప్రమాణాన్ని ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకుంటాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఈరోజు మన దేవుడు, నా దేవుడు నీకు నాకు కూడా మన జీవితాల్లో కొన్ని వాగ్దానాలు అనేది చేశాడు. అయితే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏమాత్రము కూడా మాటిచ్చి తప్పిపోయేవాడు కాదు. వాగ్దానం ఇచ్చాడు అనేసి అంటే ఆయన ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన మాటిచ్చి తప్పిపోవడానికి ఆయన నరమాత్రుడు ఏమాత్రము కూడా కాదు. అయితే దేవుడు ఆనాడు ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానాన్ని నేటి వరకు కూడా ఇస్సాకు యొక్క సంతతిని ఆశీర్వదిస్తూనే వచ్చున్నాడు. ఈ దినము మనకి దేవుడు ఏదైతే వాగ్దానము చేసి ఉన్నాడో, ఏదైతే మనకి మనము అడిగినప్పుడు ఆయన మనకి వాగ్దానము అనేది అనుగ్రహించి ఉన్నాడో దానిని ఆయన నిత్యము కూడా జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్న దేవుడు. మన దేవునికి మనకంటే అన్నీ ముందుగానే ఎరిగి ఉన్న దేవుడు. మనకి ఏ సమయానికి ఏది కావాలో కూడా ఆయనకి తెలుసు. మీరు చింతించకుడి, మీ చింత యావత్తును నా మీద వేయుడి, అడుగుడి మీకు ఇయ్యబడును అని ఎన్నో రకములైన వాగ్దానములు దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అలాగే మన ప్రతి ఒక్క భారాన్ని ఆయన మీద వేస్తే ఆయనే మన ప్రతి ఒక్క భారాన్ని కూడా భరించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మన జీవితంలో కొన్నిసార్లు మనమేం చేస్తాము అనేసి అంటే, మన బరువుని దేవుడి మీద వేసేస్తే మనం ఖాళీగా ఉండిపోతామేమో అన్నట్టుగా మన చింతల్ని మన చుట్టూరునే పెట్టుకొని దేవుడి చేతులకి అప్పగించకుండా ఇంతకు 10 చేసుకున్నట్టుగా కృంగిపోతూ కృషించిపోతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, మీరు చింతించడం వల్ల మూరుడు ఎక్కువ చేసుకొనలేరు, అలాగని మూరుడు తక్కువ కూడా అది చేయబడదు. ఎవరి చేతులకి అప్పచెప్తే మనకి కలిగి ఉన్న సమస్త పరిస్థితులు చక్కబడతాయి అనేసి అంటే, మన దేవుని చేతులకు అప్పగించినప్పుడు మనము కలిగి ఉన్న సమస్త పరిస్థితులు, మనము కలిగి ఉన్న ప్రతి ఒక్క భారము కూడా మన మీద నుంచి
తీసివేయబడుతోంది. అయితే ఒక చిన్న సంఘటన కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి మంచి ఎండలో తల మీద ఒక పెద్ద బరువును పెట్టుకుని నడుస్తూ వెళ్ళినప్పుడు ఒక లారీ అతని చూసి కొంచెం జాలి కలిగి, రండి మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడ నేను దించుతాను, నేను ఇటువైపే వెళ్తున్నాను అని ఎక్కించుకుని ఉన్నాడు లారీ. ఎక్కించినప్పుడు ఆ నెత్తి మీద ఉన్న మూటని తీసి లారీలో పక్కన సీట్లో పెట్టుకోండి అనేసి అన్నాడు. ఎంతసేపు ఉన్న అతను నెత్తి మీద ఉన్న మూటను మాత్రం దించి కింద పెట్టట్లేదు. పెట్టకపోతే ఆ లారీ డ్రైవర్ చూశాడు. కొంచెం సేపటికి అడుగుతున్నాడు, ఏమనంటే, అయ్యా పక్కన సీట్ అంతా ఖాళీగానే ఉంది, నువ్వు నీ నెత్తి మీద పెట్టుకున్నా ఇలాగే వెళ్తాం, పక్కన పెట్టినా ఇలాగే వెళ్తాం, కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందరు కానీ దిగాక మళ్ళీ మీ బరువు మీరే మోసుకోవాలి కదా, పక్కన పెట్టండి అంటే, లేదు ఇప్పుడు కూడా నా బరువుని నేనే మోసుకుంటాను అని లారీ ఎక్కినా కూడా నెత్తి మీద మూటను మాత్రం ఏమాత్రము తీసి పక్కన పెట్టట్లేదు. ఈ దినము దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుడు అంటున్నాడు, మీ బరువుని తీసి నా ఎదుట పెట్టండి, మీ భారమును తీసి నా ఎదుట పెట్టండి, మీ సమస్య ఏదో, మీ ఇబ్బంది ఏదో అది నా చేతులకు మీరు అప్పగించండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటే మనము మందిరానికి వస్తాం, దేవుడి సన్నిధిలో ప్రార్థన కూడా చేస్తాం. నా ప్రతి ఒక్క సమస్యని తీసివేయి, నా ప్రతి ఒక్క భారాన్ని తీసివేయి అని ప్రార్థన కూడా చేస్తాం. కానీ అది దేవుడి చేతులకు అప్పగించడానికి మాత్రము మనము ఇష్టపడం. ఎందుకు అనేసి అంటే, అది దేవుడి చేతులకు అప్పగించేస్తే మనం తేలికైపోతామేమోనని మనలో మనకే తెలియని ఒక ఆరాటం మిగిలిపోతూ ఉంటుంది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఇస్సాకుకు చేసిన ప్రమాణాన్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ దినము మన జీవితంలో దేవుడు ఏ ప్రమాణమైతే చేసి ఉన్నాడో, ఏ వాగ్దానం అయితే చేస్తున్నాడో, ఆయన నిత్యము దానిని జ్ఞాపకము చేసుకొనును. ఒక దినము 2 దినములు అని అనట్లేదు. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాన్ని తరతరములకు కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనేసి అంటే అది మనకి ఇంకా లభించింది, అది మన జీవితంలో కార్యము అనేది సఫలమయ్యింది అని నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యము అనేది చేస్తాడు. చూడండి, ఇప్పుడు ఇస్సాకు గురించి మనం చదువుకుని ఉన్నాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానము అనేది చేశాడు. ఏమని అంటే, నీకు నేను సంతతిని అనుగ్రహిస్తాను, నీ గర్భవాసాన్నే నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని వాగ్దానము చేసినప్పుడు అబ్రహాము దానిని విశ్వసించున్నాడు. మనుషులు ఎవ్వరూ కాదన్న వయసులో తనకి సంతతి అనేది కలిగింది. ఎవరు ఊహించని రీతిలో తన సంతతి ఆశీర్వదించబడిన రీతిగా దేవుడు తన సంతతిని ఆశీర్వదించాడు. ఈ దినము వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మరువక మన ప్రతి ఒక్క మనవిని కూడా జ్ఞాపకము చేసుకొను దేవుడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, నేను నిన్ను మరువను, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను, నేను నిన్ను మరువను అని దేవుని వాక్యము సెలవిస్తోంది. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇక్కడ ఉన్న మన అందరినీ నిర్మించిన వాడు ఎవరండి? మన దేవుడే. ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన ఇష్టము లేకుండా మనం ఎవ్వరము కూడా ఈ భూమి మీదకి రాలేదు. అయితే మనందరినీ నిర్మించిన మన దేవుడు, ఆయన పని కొరకు మనందరినీ ఇక్కడికి పిలుచుకున్న మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. కాబట్టి మన జీవితంలో మనం కృంగిపోవద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోను అనేది ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోడు, లేదు అంటే దేనిని ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు, ఎవరిని జ్ఞాపకము చేసుకుంటాడు అని గనక మనము చూస్తే, కీర్తనల గ్రంథము 136వ కీర్తన 136వ కీర్తన 23వ చరణం.
మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనును. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు అనేసి అంటే, చూడండి, మనము ఈ భూమి మీద మనుషుల్ని గనక చూస్తే, కొన్ని పరిస్థితులను చూస్తే, మన దగ్గర డబ్బు, బలము, అధికారము, ఐశ్వర్యము, అందము ఇవన్నీ మన చుట్టూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ బెల్లం చుట్టూ ఈగలు చీమలు ముసిరినట్టు ప్రతి ఒక్కరూ మన వెన్ను తట్టు ఉన్నట్టుగా ఉంటారు. ఇవన్నీ పోయి నాకు ఎవరైనా సహాయం చేయండి అన్నట్టుగా మనం అన్నీ పోగొట్టుకొని ఏమీ లేక నిరాశ చేత మధ్యలో నిలిచున్నట్టు నిలిచి ఉంటే కనీసం మన పక్కన ఉన్నవారు కూడా పలకరించేవారు కూడా ఉండరు. పలకరిస్తే వారిని ఏమైనా సహాయం అడుగుతామేమోనని దూరముగా పారిపోయే రోజులు మనము మన జీవితాల్లో ఎన్నో చూసి ఉన్నాం. చూడండి, అంతెందుకు, మొన్నటికి మొన్న కరోనా వైరస్ వచ్చింది. సొంత రక్త సంబంధులు సైతము దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, భయపడిపోయారు. ఎందుకు అనేసి అంటే వారి దగ్గరికి వెళ్తే మనము ఏమైపోతామోనని కుటుంబ సభ్యులు సైతము వారిని విడిచిపెట్టిన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. సొంత తల్లిదండ్రులు చనిపోతే కనీసం వారిని చివరి చూపు చూడడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళలేని వారిని ఎంతోమంది మనము మన కనుల ఎదుటనే చూస్తున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. ఈ భూమి మీద మనుషులందరూ మనల్ని మరిచి ఉండొచ్చు, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టి ఉండొచ్చు. దేవుని వాక్యం సెలవిస్తోంది, దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనును. కాబట్టి మనము దీన దశలో ఉన్నప్పుడు మన దేవుని చెంతకు గనక మనము వస్తే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఏమాత్రమో కూడా కాదు. ఇంకొక మాటని మనము చూస్తే అదే కీర్తనల గ్రంథము 9వ కీర్తన 12వ చరణం. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. అయితే బాధపరచబడు వారిని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. మనము ఎంత బాధలో ఉన్నా కానీ మన బాధని ఆయన చూస్తూ ఉండిపోయే దేవుడు ఏమాత్రమో కూడా కాదు. మనము పడుతున్న బాధకి, మనము కలుగుతున్న వేదనకి, మనము పెడుతున్న మొరకి ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇవ్వబోతున్న దేవుడు. అయితే వారి మొరను ఆయన మరువడు. అయితే మనము బాధలో ఉండి ఏ మొర అయితే మన దేవునికి మొర పెడుతున్నామో, ఏ ప్రార్థన చేసైతే మన దేవునికి మనము అప్పగిస్తూ ఉన్నామో, ఆయన మన ప్రతి ఒక్క మొరను కూడా మరవకుండా దానిని అంగీకరించడానికి, ఆలకించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు. కాబట్టి మనము బాధలో ఉన్నప్పుడు, దీనదశలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే అదే కీర్తనల గ్రంథము 20వ కీర్తన 3వ చరణం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. అయితే మనము ఏ నైవేద్యములు, దహన బలులు అయితే దేవుడికి అర్పించబోతూ ఉన్నామో ఆయన ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు. దేనిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రము కూడా కాదు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, మనము ఆయనకి నైవేద్యములు చెల్లించే వారిగా. అంటే కీర్తనల గ్రంథము 100 చేతులెత్తుట సాయంకాలం. 141వ కీర్తన 2వ వచనం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అయితే ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీ ప్రతి ఒక్క నైవేద్యములన్నిటినీ కూడా నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాను. అయితే మనము చేస్తున్న నైవేద్యము ఏంటి అనేసంటే, మనము వేస్తున్న ధూపము ఏంటి అనేసంటే, మన ప్రార్థన ధూపము వలెను, మన ప్రార్థన
ధూపము వలెను. మనము మన దేవుని యొద్దకు వచ్చి ఏదైతే మనము ప్రార్థిస్తూ ఉన్నామో మన ప్రార్థన అయిన ధూపము వలె మనము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక. అయితే మనము ఈ దినము ఏ నైవేద్యములైతే ఆయన సన్నిధిలో చేతులెత్తి మనము ప్రార్థించి ఆయనకు అప్పగించడానికి మనం ఇష్టపడుతూ ఉన్నామో దానిని ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాడు, అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థనని దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు ఏమాత్రము కూడా కాదు. మనము చాలాసార్లు అనుకుంటాము ఎదుటివారు భక్తిహీనులై ఉండి కూడా, చెడ్డవారై ఉండి కూడా, చెడు క్రియలు చేస్తూ ఉండి కూడా వారు ఆశీర్వదించబడుతూ ఉన్నారు, వారు నానాటికి మనకంటే కూడా హెచ్చైన స్థితిలోనికి వారు వెళ్తూ ఉన్నారు, వారి యొక్క బలము మనకంటే కూడా ఇంకనూ రోజు రోజుకి అధికం అవుతూనే ఉన్నది, కానీ నా స్థితి ఇంకనూ ఇలాగే ఉన్నది అని మనము బాధపడుతూ ఉన్నామేమో. మన ప్రతి ఒక్క ప్రార్థనను కూడా, మనము కలిగి ఉన్న ప్రతి ఒక్క స్థితిని కూడా ఆయన మరొక జ్ఞాపకము చేసుకొను దేవుడు. ఆయన మనల్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకములో ఉంచుకొను దేవుడు. కాబట్టి ఆయన మన ప్రార్థనని ఏమాత్రము కూడా త్రోసివేసేవాడు కాదు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే అదే కీర్తనల గ్రంథము 89వ కీర్తన 50వ వచనం. 89వ కీర్తన 50వ వచనం. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము, బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచు ఉన్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. అయితే మన మీదనున్న ప్రతి ఒక్క నిందను కూడా మన దేవుడు జ్ఞాపకము చేసుకొను దేవుడు. మనము కలిగి ఉన్న మంచి లక్షణాలనే జ్ఞాపకము చేసుకునేవాడు కాదు, కానీ మనము ఈ భూమి మీద ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో ప్రతి ఒక్కటి కూడా మన దేవుడు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు. మనము కూర్చుండుట, నిలబడి ఉండుట, మన హృదయంలో ఏ ఆలోచన చేస్తున్నామో ప్రతీదీ కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మన ఊహలకు పుట్టక ముందే మన హృదయంలో ఏం ఆలోచించబోతున్నామో కూడా మన దేవునికి అన్నీ కూడా బాహాటముగా ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనకి ఏ నిందైతే వస్తుందో నిందని సహితము కూడా ఆయన జ్ఞాపకము చేసుకొను దేవుడు. అయితే వీటన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ఉన్న దేవుడు మనము దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే మనము బాధపడి ఉన్నప్పుడు కూడా ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే మనము చేసిన నైవేద్యములన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకొని ఉన్నాడు. అలాగే మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క నిందను కూడా ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అయితే ఇంకొక మాటని మనము చూస్తే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండున, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున. అయితే ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనకి ఏ మాటనైతే ఇచ్చి ఉన్నాడో, ఏ వాగ్దానమునైతే ఇచ్చి ఉన్నాడో ఆయన మాట ఇచ్చి దానిని స్థాపించకుండా ఉండేవాడు ఏమాత్రమును కూడా కాదు. అయితే మనం ఎంతవరకు చూస్తున్నాము దేవుడు మనల్ని ఏ విధముగా జ్ఞాపకము చేసుకుంటాడు అనేది మనము చూస్తున్నాం. ఏ విధముగా జ్ఞాపకము చేసుకుంటాడు అనేసి అంటే, ఎవరు మరిచినా కానీ మనల్ని మరువని దేవుడు మన దేవుడు. అయితే ఎవరు చేయి విడిచినా కానీ చేయి విడవకుండా మనల్ని చేరదీసేవాడు మన దేవుడు. ఆయన చేసిన ప్రమాణాన్ని ఆయన నిత్యము కూడా జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే ఎవరు మరిచినా కానీ దేవుడు మనల్ని మరిచిపోజాలకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు. అయితే ఎవరిని ఎప్పుడు ఎలా జ్ఞాపకము చేసుకుంటాడు అని గనక మనము చూస్తే, దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటాడు. మనం బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. అలాగే మనం చేసిన నైవేద్యములన్నిటినీ కూడా ఆయన జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాడు. మనం అనుభవిస్తున్న నిందను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఇంకొక మాట మనము చూస్తే, ఇచ్చిన వాగ్దానమును ఆయన జ్ఞాపకము తెచ్చుకుని ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండున. అయితే ఈ దినము ఎవరిని దేవుడు జ్ఞాపకము చేసుకుంటాడు అని గనక మనము ఆలోచన చేస్తే, కొంతమంది వ్యక్తులను మనము బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు వారిని జ్ఞాపకమునకు తెచ్చుకున్నట్టుగా చూస్తాం. అయితే వారు ఎందును బట్టి దేవునికి జ్ఞాపకములో ఉంచబడి ఉన్నారు అని గనక మనము చూస్తే, ఆదికాండము
8వ అధ్యాయము, ఆదికాండము 8వ అధ్యాయము 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. ఇక్కడ చూడండి, నోవాహును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఎందుకు అనేసి అంటే తను కలిగి ఉన్న నీతిని బట్టి, తను కలిగి ఉన్న దేవుని ఎడల తను కలిగి ఉన్న భక్తిని బట్టి నోవాహును అక్కడ దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ భూమి మీద జలప్రలయం వచ్చి సమస్త మనుషులు, సమస్త ప్రకృతి, సమస్తము లయమైపోవడానికి సిద్ధముగా ఉన్నా కానీ దేవుడు ఆయనను నమ్ముకున్న నోవాహును మాత్రము ఏమాత్రం అన్యాయము చేయలేదు. అంత పెద్ద జలప్రలయంలో నుండి నోవాహును తన కుటుంబాన్ని దేవుడు అక్కడ రక్షించి ఉన్నాడు. ఈ దినము మనము కూడా నీతిమంతులమై ఉంటే మన చుట్టూ ఎన్ని విధాలైన పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మనల్ని మాత్రము ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకునటానికి సిద్ధముగా ఉన్నాడు. చూడండి, అంత పెద్ద జలప్రలయం వచ్చినప్పుడు పర్వతములు సైతము, కొండలు సైతము అన్ని మునిగిపోయినప్పుడు ఆ ఓడ ఏమాత్రము కూడా నీటిలో మునగకుండా దేవుడు తన కృపని అక్కడ చూపించున్నాడు. అన్ని దినములు ఓడలో ఉన్నారు, ఏమీ హాని కలగకుండా దేవుడు వారి ప్రాణములను అక్కడ కాపాడి ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమో. మనము దానికంటే ఎన్నో 1000 రెట్లు బలము కలిగినవి మనము మన చుట్టూ ఏర్పాటు చేసుకున్నా కానీ అటువంటి క్షేమము ఈ రోజున మనకి దొరకమంటే దొరుకుతుందండి? దొరకట్లేదు. నీకా నాకన్నా కోట్లకు పడగలెత్తిన వారు సైతము వారి ఊపిరి ఎప్పుడు ఆగుతుందో వారికి కూడా తెలియని స్థితిలో వారు ఉన్నారు. కాబట్టి మనల్ని కాపాడడము ఎవరికి సాధ్యము అనేసి అంటే అది దేవునికి మాత్రమే సాధ్యము. జీవ మరణములు దేవుని వశములో మాత్రమే ఉన్నాయి. కాబట్టి చూడండి, నోవాహుని దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. నోవాహుని జ్ఞాపకము చేసుకుని ఉన్న దేవుడు ఈ దినము నిన్ను నన్ను కూడా జ్ఞాపకమునకు తెచ్చుకొనటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం ఆయన జ్ఞాపకములో మనము ఉండాలి అనేసి అంటే మనము ఎవరి యొద్దకు రావడానికి ఇష్టపడాలి అనేసి అంటే దేవుని యొద్దకు మనము రావడానికి ఇష్టపడాలి. దేవుని యొద్దకు రావడము అనేసి అంటే మందిరములోనికి రావడము మాత్రమే కాదు. మందిరంలోనికి వస్తున్న మనందరము కూడా మందిరంలోనికి వచ్చిన వారిగానే మన క్రియలు కూడా ఉంచుకొనటానికి మనము ఇష్టపడాలి. మందిరములో ఉన్నంత వరకు దేవుని పిల్లలము మందిరము నుంచి అడుగు బయట పెట్టాక లోకం పిల్లలము, దుష్టుల పిల్లలము అన్నట్టుగా మన బ్రతుకు గనక ఉంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎలాగో తెలుసా? మన క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే విధముగా మనల్ని ఆయన జ్ఞాపకములో ఉంచుకుంటాడు. అయితే మనము దేవుని సన్నిధికి వస్తున్నాము, బాప్తీసం తీసుకుంటున్నాము, ఆదివారం క్రమము తప్పకుండా వచ్చేస్తున్నాము, కానుకలు ఇచ్చేస్తున్నాము అంటే సరిపోదు. కానీ మనము చేస్తున్న భక్తి ఎలా ఉన్నదో మనము సరిచూసుకోవాలి. మనము నడుస్తున్న ప్రవర్తన ఎలా ఉన్నదో మనము సరిచూసుకోవాలి. దానిని బట్టే మన దేవుడు మనకి ప్రతిఫలము అనేది ఇస్తాడు. దేవుడు అందరికీ న్యాయము చేసే దేవుడు. ఒకరికి న్యాయము మరొకరికి అన్యాయము చేసే దేవుడు ఏమాత్రము కూడా కాదు. మనుషులు చూపిస్తున్నట్టుగా పైనున్న మెరుగులన్నిటిని చూసి కరిగిపోయే దేవుడు అంతకంటే కాదు. మనుషుల్ని సంతోష పెట్టాలి అనేసి అంటే వారికి చూడండి, ఎవరినైనా సంతోష పెట్టాలి అనేసి అంటే వారికి ఇష్టమైనవన్నీ కొనేసి ఇచ్చేస్తే సంతోషం. అయితే మన దేవుడికి ఇష్టమైనది ఏం కొనివ్వగలమండి? మనకి సమస్తము అనుగ్రహించిందే మన దేవుడు. అలాంటి దేవునికి మనము కొనివ్వగలిగింది ఏమీ కూడా లేదు. ఆయన్ని సంతోషపరచాలి అనేసి అంటే మనము చేయగలిగింది ఏదైనా ఉన్నది అనేసి అంటే మనము ఈ మట్టి దేహములో ఉన్నప్పుడు ఆయన నామమునకు మహిమ వచ్చే రీతిలో మనము బ్రతికి ఉండడమే ఆయనకు మనము ఇచ్చే పెద్ద గిఫ్ట్. అయితే ఇంకొక మాటని మనము చూస్తే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అయితే హన్నా చాలా దుఃఖముతోటి దేవుని యొక్క మందిరానికి వచ్చింది. ఎందుచేత అనేసి అంటే తను
పిల్లలు లేనిదిగా గొడ్రాలుగా ఉన్నది. అయితే తన సవతి పిల్లలు కలిగినదై మాట్లాడితే చాలు దెప్పి పొడుస్తూ ఉన్న సందర్భాలను అక్కడ మనము చూస్తూ ఉన్నాము. అనేకమైన పరిస్థితులు తన జీవితంలో తను ఎదుర్కొంటూ ఉన్నది. అయితే బహు దుఃఖము కలిగి ఎవరికి చెప్పుకోవాలో తెలియక దేవుని ఎదుట మౌని అయి ఎలా ప్రార్థించాలో కూడా తెలియక కేవలం పెదవులను మాత్రమే కదుపుతూ దేవుడి ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుడు కన్నీరుని ఊరికే విడిచిపెట్టేవాడు ఏమాత్రము కూడా కాదు. కన్నీళ్ళని ఆయన బుడ్డెలో దాచుకునే దేవుడు. అయితే మనం అనుకుంటాము కన్నీళ్ళే కదా అని అనుకుంటాం. ఆ కన్నీరు నువ్వు బయట మనుషులు ఎవరి దగ్గర కార్చినా వ్యర్థం అవుతాయేమో నాకు తెలియదు, కానీ నువ్వు కార్చే కన్నీరు దేవుని యొద్దకు గనక వచ్చి నువ్వు కార్చగలిగితే నీ జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని కూడా దేవుడు మార్చగలడు. చూడండి, మన తల్లిదండ్రుల ఎదుటకు మనము వెళ్ళి కన్నీరు కారుస్తే మనము కోరుకున్నది చెడ్డదైనా కానీ వారు ఏం చేస్తారు అనేసి అంటే మనము కారుస్తున్న కన్నీటిని చూసి సరే అనేసి అది ఇవ్వడానికి సైతం వారు కొన్నిసార్లు సిద్ధపడతారు. అయితే అదే మన దేవుని యొద్దకు గనక మనము వచ్చి కన్నీరు కార్చడానికి గనక మనము ఇష్టపడితే మన దేవుడు చెడ్డది మనము కోరుకున్నా కానీ దానిని మేలుకరముగా మార్చి మనకు అనుగ్రహించగలిగిన దేవుడు మన దేవుడు. మన తల్లిదండ్రుల కంటే కూడా మన ఎదుట అధికమైన ప్రేమ కలిగి ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి ఇక్కడ హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు. ఆమె కార్చిన కన్నీటిని చూసి, ఆమె కలిగి ఉన్న బాధను చూసి హన్నాను దేవుడి జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. ఈ దినము మనల్ని కూడా దేవుడి జ్ఞాపకము చేసుకొనటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనంలో మనము చూస్తే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశింపకుండా అతనిని తప్పించాను. అయితే ఇక్కడ చూడండి, ఎవరిని జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు అనేసి అంటే అబ్రహాముని జ్ఞాపకము చేసుకున్నాడు. అబ్రహాముని జ్ఞాపకము చేసుకుని ఎవరిని తప్పించాడు అనేసి అంటే లోతుని తప్పించాడు. ఈ మాట చూడండి, లోతుని జ్ఞాపకము చేసుకొని లోతుని తప్పించాడు అనేసి అంటే అర్థము ఉన్నది. అబ్రహాముని జ్ఞాపకము చేసుకొని లోతుని తప్పించాడు అంటే అబ్రహాము భక్తిని చూసి, అబ్రహాము నీతిని చూసి, అబ్రహాము యథార్థతని చూసి తన సహోదరుడైన లోతును అక్కడ దేవుడు ఆ సొదొమ గొమొర పట్టణము నాశనమైపోతూ ఉండగా ఆ పట్టణంలో నుంచి లోతుని తన కుటుంబాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకము చేసుకున్నాడు. అయితే ఈ దినము మనల్ని బట్టి మన కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొనటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని బట్టి మన సంఘముని జ్ఞాపకం చేసుకొనటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనల్ని బట్టి మన సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొనటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే మనం ఎలా ఉండాలి అనేసి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, మన సహోదరుల నిమిత్తం మనము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అంటే మనము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము అనేసి అంటే వారికి బదులు మనల్ని మనము మరణానికి అప్పగించుకునేంత ప్రేమ మనము మన సహోదరుల పట్ల కలిగి ఉండాలి. అంటే మనకి ఆ కష్టము వస్తే ఏ విధముగా దేవుడి సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తామో వేరే వారికి కూడా కష్టం వచ్చినప్పుడు అదే విధముగా ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అప్పుడు మన ప్రార్థనను బట్టి దేవుడి జ్ఞాపకం చేసుకొనటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే ఈ విధముగా దేవుడు అనేకమైన వాక్యాలు బైబిల్ గ్రంథంలో మన కొరకు వ్రాసించున్నాడు. ఎందుకు అనేసి అంటే మనము కలిగి ఉన్న అనేకమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకొనటానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మనల్ని ఏమాత్రము కూడా ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మరొక ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనటానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినము మనము ఆయన యొద్దకు గనక వస్తే, ఆయన సహాయమునకై మనము వేగిర పడితే ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొని మనకి కలిగిన ప్రతి ఒక్క అక్కరను కూడా తీర్చగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి మనుషులు ఎవరి దగ్గరకు వెళ్ళి నన్ను జ్ఞాపకము చేసుకోండి, నన్ను గుర్తులో ఉంచుకోండి అని మనం అడిగినా కానీ వారి ఎదుట మనము జ్ఞాపకములో ఉండమేమో కానీ మన దేవుని యొద్దకు వచ్చి మనము ప్రార్థన చేస్తే ఆయన దృష్టి మన ఎదుట నిలపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మన వెనికిడిలో భద్రము చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.